ఈ వర్షాకాలంలో బయట చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా గనుక ఉల్లిపాయలతోటి అలాగే ఒక కప్పు బియ్యం పిండితోటి ఇలా ఉల్లిపాయ వడలు గనుక చేసుకొని తిన్నాము అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇవి సూపర్గా ఉంటాయి, చాలా తొందరగా అయిపోతాయి. సో ఇప్పుడు వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయల వడల కోసం మనం ముందుగా 3 లేదా 4 వరకు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని వాటిని శుభ్రంగా తొక్క తీసుకొని ఆ తర్వాత నీట్గా కడుక్కొని వీటిని ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ తురిమేదాంతో తురుముకోవాలన్నమాట. మీరు ఇలా అయినా తురుముకోవచ్చు, లేకపోతే ఈ ఉల్లిపాయలని బాగా సన్నగా ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ తురుమైనా లేకపోతే కట్ చేసైనా తీసుకొని వీటి మొత్తాన్ని మనం ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం బాగా సన్నగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు వరకు మనము బియ్యం పిండి తీసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి సరిపోయేంతగా సాల్ట్, సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయేంతగా సగం టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ తీసుకోవాలి. దాంతోపాటుగా కారంకు తగ్గట్టుగా ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటుగా కరివేపాకుని, కొత్తిమీరని బాగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. మీరు ఇందులోకి చిటికెడంతా మనం కుకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. ఆ కుకింగ్ సోడా యాడ్ చేసే క్లిప్ అనేది మిస్ అయింది, మీరైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే మనం చేతితో అయినా కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. అంటే ఈ పిండిలో ఈ ఉల్లిపాయలు అలాగే ఈ పసుపు ఇవన్నీ మనం యాడ్ చేసాం కదా, సో అవన్నీ బాగా కలిసేలాగా చేతితోటి ఈ విధంగా బాగా నలుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మనకి ఇది జస్ట్ ఒక ముద్దలాగా వస్తే సరిపోతుంది, మరి జారుడులా కాదనమాట, జస్ట్ ముద్దలాగా రావాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ముద్దగా రెడీ చేసుకోవాలన్నమాట. ఈ పిండి మొత్తాన్ని ఇక్కడ చూసారుగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. అంటే ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తాను చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా ముద్దగా వస్తే సరిపోతుంది. దీని మొత్తాన్ని మనం ఈ విధంగా రెడీ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకుందాము. అప్పుడు పిండి అనేది కొంచెం బాగా ఊరి మనకి ఇవి బాగా వస్తాయన్నమాట. ఈలోపు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయేంతగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ని మనం బాగా వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనకి బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం తీసుకొని ఈ విధంగా కొంచెం గారెలాగా ఇలా చేతితోటి ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు మనం దీనిని ఆయిల్లోకి డిప్ చేయాలన్నమాట. మనం మంటని ఖచ్చితంగా మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ విధంగా మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండి మొత్తాన్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత మధ్యలో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసేసుకొని మనము 2 సైడ్స్ కూడా మనం బాగా కాల్చుకోవాలన్నమాట. ఇవి అయితే బాగా కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. అలా మంటని మీడియం నుంచి హైకి లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకుంటూ గరిటెతోటి అటు ఇటు తిప్పుకుంటూ వీటి మొత్తాన్ని మనం బాగా కాల్చుకోవాలి. దాదాపుగా 5-6 నిమిషాల పాటు మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇవనేది మనకి ఈ విధంగా రెడీ అవుతాయి అనమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత మనము వేరే ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ అనమాట. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా. సో ఈ విధంగా కాలిన తర్వాత మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.